నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ శర్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. హలో సార్. రేవంత్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే జూలై 29 మంగళవారం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 446 పాయింట్ల లాభంతో 81,337 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద క్లోజ్ అయింది జూలై 29 ట్యూస్డే. సో ఏంటి, మార్కెట్లలో కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. మార్కెట్లు ఏమన్నా కొంచెం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాయా ఏంటి ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ మార్కెట్ చూసాము. అవును. సో మొన్న మండే అయితే ఆల్మోస్ట్ 572 పాయింట్లు మార్కెట్ కోల్పోయింది. సో మళ్ళీ ట్యూస్డేకి కొంత బౌన్స్ బ్యాక్ అయింది అనిపిస్తుంది కదా. ఏంటి మార్కెట్ ర్యాలీ ఏంటి అసలు? సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాజ్ యూజువల్ బాగానే కంటిన్యూ అవుతుంది. సో మనం మార్కెట్లో చూసుకున్నా కానీ నిన్న కూడా విపరీతమైన సెల్లింగ్ అయితే మనకు ఎఫ్ఐఎస్ సైడ్ అయితే యాక్టివిటీ కనిపించింది. దాదాపుగా 6,000 కోట్ల వరకు కూడా ఎఫ్ఐఎస్ సైడ్ సెల్లింగ్ ఉన్నప్పటికీ డిఐఎస్ కొంతవరకు 6,700 కోట్ల వరకు కూడా బయింగ్ చేసి మార్కెట్ని కొద్దిగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏదో డిఐఎస్ బై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతుందన్న కండిషన్ అయితే కాదు. కానీ మనం నిన్నటి అనాలిసిస్లో మాట్లాడుకున్నప్పుడే ఇవాళ మనకి కొంత పాజిటివ్గా గ్రీన్ క్యాండిల్ పడొచ్చు అని చెప్పి మనం నిన్ననే అనుకున్నాం. దానికి గల కారణం ఏంటి, మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్స్లోకి రావటము, అక్కడ సహజంగానే కొంత బయ్యర్స్ ఉండటము, ఈ యాక్టివిటీ అంతా కూడా కామన్గానే జరుగుతుంది. సో ఇక్కడ చార్ట్లో చూస్తున్నట్టుగా మనకి ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో, సో బేసిక్గా సపోర్ట్ ఏరియాని ఇవాళ ఎగ్జాక్ట్గా కొంత నెగిటివ్లో ఓపెన్ అయినప్పటికీ, స్లైట్ నెగిటివ్లో ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ మనకి ఓపెనింగ్ దగ్గర నుంచి వన్ సింగిల్ డైరెక్షన్లో మార్కెట్ పైకి రికవర్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. సో నిన్న మనకి సెల్లింగ్ అనేది రియాలిటీలో విపరీతంగా వచ్చింది. దాదాపుగా 4% అనుకుంటా రియాలిటీ ఎంటైర్ మొత్తంలో కూడా. సో ఈ రోజు కొంతవరకు ఆ రియాలిటీ కూడా గెయిన్ అయింది. ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ నిన్న పాజిటివ్గా ఉన్నాయి, ఈ రోజు బాగా ర్యాలీ అయ్యాయి. దాదాపుగా 1.37% అప్సైడ్ మూమెంటం వచ్చింది. ఎనర్జీ, సో దాదాపుగా అన్ని సెగ్మెంట్స్లో కూడా దేర్ ఈస్ నో రెడ్ ఎక్సెప్ట్ ఇన్ ఇండియా విక్స్. ఒక ఇండియా విక్స్ లో మాత్రమే ఒక 4% కూల్ ఆఫ్ కనిపించింది, మిగతా అంతా కూడా స్టెబిలిటీ వచ్చేసింది. సో సహజంగా మనకి ఇటువంటి రికవరీ చూసినప్పుడు మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుందా అనే ఒక డైరెక్షన్, అంటే ఒక ఎస్టిమేషన్ కూడా సహజంగా అందరి మైండ్లోకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడే మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో గతంలో కూడా మనకి పోయిన 2 నెలల క్రితం ఏదైతే ఒక కన్సాలిడేషన్ బాక్స్ అయితే ఫార్మేషన్ జరిగిందో ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే బాక్స్లో మళ్ళీ మార్కెట్ ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ప్రిసైజ్గా చెప్పాలంటే 24,500 దగ్గర నుంచి 25,000 వరకు కూడా ఫస్ట్ అయితే ఆ బాక్స్లో స్టక్ అవ్వడానికి అయితే కొంత అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్ ఇప్పుడు మార్కెట్ ఈ రోజు సపోర్ట్ కూడా హియర్ అండ్ దేర్ మనకి 24,600 దగ్గర తీసుకొని అక్కడ నుంచి రివర్స్ అయ్యి మనం 24,800 వరకు కూడా వెళ్ళింది. సో ఈ 24,800 అండ్ అబౌవ్ సస్టైన్ అయినప్పటికీ మళ్ళీ మనకి 25,000 దగ్గర నుంచి రిజెక్షన్స్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. సో మార్కెట్ అనేది ఎప్పుడు కూడా వన్ సింగిల్ డైరెక్షన్లోనే ఐదర్ పైకి కానీ ఐదర్ కిందకి కానీ వెళ్ళదు. సహజంగా ఎప్పుడైనా సరే పైకి వెళ్ళేటప్పుడు ఒక డిప్ వస్తుంది, కిందకి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ పైకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి ఈ రివర్సల్ అనేది మనం బౌన్స్ మాత్రంగానే పరిగణించాలి. కిందకు వచ్చింది, సపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ బయ్యర్స్ ఉంటారు, కొద్ది బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో డెఫినెట్గా కొంత పైకి వెళ్తుంది. ఇది మనం హైలీ యాంటిసిపేటెడ్, మనం అవుట్రేట్గా మాట్లాడుకున్న ఈ విషయం గురించి. మార్కెట్ విల్ టేక్ ఎ రివర్సల్ ఫ్రమ్ టుమారో అని. కానీ ఎక్కడ దాకా, ఇదే పెద్ద ప్రశ్న. ఎంత దూరం వరకు అని అంటే 25,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎందుకు మనకి కేవలం అది 25,000 వరకే వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు మనకి పైకి వెళ్ళే అవకాశాలు లేదు అని అంటే, మనం గతంలో మాట్లాడుకుంటున్నట్టుగానే మనకి ఇటు ఐటీ సెగ్మెంట్లో కానీ బ్యాంక్ నిఫ్టీస్లో కానీ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లు ఉండటము, అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ పర్టికులర్ కొటాక్ విపరీతమైన ప్రెషర్ రిజల్ట్స్ లో, దాంట్లో సెల్ ఆఫ్ విపరీతంగా వచ్చింది. సో బేసిక్ ఈ ప్రెషర్ అంతా కూడా ఇంకా ఉంది. అది రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అటు ఐటీలో కూడా అదే కండిషన్, అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే కండిషన్. సో బేసిక్గా మనకి రెసిస్టెన్స్ జోన్లో కొద్దిగా రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ అనేది మార్కెట్ని డౌన్ సైడ్ ట్రిగర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నది కేవలం ఒక రిలీఫ్. అండ్ దాంతోపాటుగా ఎఫ్ఐఎస్ కూడా దాదాపు 85% అండ్ అబోవ్ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకొని పెట్టారు. వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఎక్కడ తీసుకున్నారు, 26,300 దగ్గర అక్కడ దాదాపు షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు. వాళ్ళు కొంత ప్రాఫిట్లో ఉంటారు, ప్రాఫిట్ బుకింగ్ కొంత చేయాలి. ఇది పాయింట్ 1. రెండోది వచ్చేసరికి సహజంగా సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ రావాలి, అది కూడా జరుగుతుంది. సో ఈ 2 యాంగిల్స్లో మాత్రమే ఇవాళ వచ్చినటువంటి బౌన్స్ని చూడాలి. కానీ పెద్ద ఎత్తున మార్కెట్లో అయితే మనం రివర్సల్ వస్తుందని మనం యాంటిసిపేట్ చేయొద్దు. సో మార్కెట్లో నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఏమైనా ఉందా, మార్కెట్ ఏమైనా స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడానికి అని అంటే ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ ఒకటి రాబోతుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్, ఆ కట్ జరుగుతుందా జరగదా? ఒకవైపు ట్రంప్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగాలి అని ప్రెషర్ పెడుతున్నాడు,
ఇంకొక వైపు పవర్ గారు ఏమో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, అంటే పాస్ లోనే ఉంటుంది అనేది ఇంకొక యాంటిసిపేషన్. మార్కెట్ అంతా కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ని కట్ చెయ్యదు అన్న యాంటిసిపేషన్ లోనే ఉంది. ఈ యాంటిసిపేషన్ కి వ్యతిరేకంగా కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది అని అంటే అప్పుడు మార్కెట్ లో పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్ కనుక పాస్ చేసినట్లయితే మార్కెట్ పెద్ద సర్ప్రైజ్ గా తీసుకోదు. కట్ జరిగితే మాత్రమే అది సర్ప్రైజ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ జరుగుద్దా జరగదా అంటానికి కూడా మనం కొన్ని ఎస్టిమేషన్స్ పెట్టుకోవాలి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ చెయ్యాలి అని అంటే టూ మచ్ ఎకనామిక్ వీక్నెస్, అంటే జాబ్ కట్స్ హెవీగా జరగటం ఇట్లాంటివన్నీ కూడా బాగా జరిగితే ఎకానమీ వీక్ అవుతుంది అని ఒక భయంతో అక్కడ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది, కానీ ఇన్ బిట్వీన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి రెడీగా లేరు. రెండు, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా వాళ్ళ కంఫర్ట్ జోన్ లోకి రాలేదు. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ చాలా ఫాస్ట్ గా కూల్ ఆఫ్ అయింది. ఆర్బీఐ కంఫర్ట్ జోన్ ఫర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఇస్ 2 to 4%. మనం ఆల్రెడీ ఆ జోన్ లోకి వచ్చేసాం. అదే యూఎస్ కి వచ్చేసరికి బిలో 2% ఇస్ కన్సిడర్డ్ యాజ్ కంఫర్ట్ జోన్. వాళ్ళు ఇంకా కండిషన్ లోకి రాలేదు. వాళ్ళు కంప్లీట్ గా కండిషన్ లోకి రాకుండా మేము ఆ చర్యలు తీసుకోము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో అవసరమైతే నేను తొలగిస్తాను, నేను తొలగించైనా సరే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తాను అని చెప్పి కూడా రకరకాల వాదనలు మనకు ట్రంప్ సైడ్ నుంచి వినపడుతున్నాయి. అది నిజంగా సాధ్యమా అంటే ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అదొక రాజ్యాంగబద్ధమైన పొజిషన్. వచ్చి అట్లా టక్కన తీసేయడం అనేది కుదిరేది కాదు ఒక ఫెడ్ చైర్మన్ ని. అందుకే ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫెడ్ రెనోవేషన్, ఫెడ్ బిల్డింగ్ రెనోవేషన్స్ కోసం అని చెప్పి ఆల్రెడీ అప్పులు ఉన్నటువంటి దేశంలో, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి బాధపడుతున్న దేశంలో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ పేరుతో నన్ను ఉద్యోగం తొలగించలేరు కాబట్టి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి వాళ్ళు చాలా ఆతృతలో ఉన్నారు. కాకపోతే అక్కడ ఫెడ్ చైర్మన్ మాత్రం కట్ జరిగితే దేశానికి నష్టం జరుగుతుందని ఒక మాటలో ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా కట్ మనం యాంటిసిపేట్ చేయలేము. అండ్ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆర్బీఐ గవర్నర్ కూడా స్టేట్మెంట్ చేశారు. అవుట్ రేట్ గా మనకి ఫెడ్ చైర్మన్ గారు ఏదైతే చేస్తున్నారో అది ఎకానమీకి మంచి చేసే విధంగా మాత్రమే ఉంది అని చెప్పేసి. సో బేసిక్గా ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండదు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళడానికి కావాల్సిన పాజిటివ్ ట్రిగ్గర్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. సో దాంతో పాటుగా మళ్ళీ ఒకసారి మనం డీప్ గా టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసుకుంటూ మార్కెట్ ఒకవేళ ఇప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి మాక్సిమం ఎక్కడ దాకా వెళ్తుందో కూడా ఒకసారి చూస్తే మార్కెట్ ఇప్పుడు తీసుకున్న సపోర్ట్ దగ్గర నుంచి మరొక 400 పాయింట్లు, అంటే దాదాపు 25,000 దగ్గర మనకి హియర్ అండ్ రిజెక్షన్ ఎదుర్కోవడానికి కూడా చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం. అదే ఒకవేళ 1 వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే దేర్ ఈస్ వన్ బిగ్ ట్రెండ్ లైన్ విచ్ ఈస్ బీయింగ్ రెస్పెక్టెడ్ ఫర్ సో లాంగ్ టైం. అక్కడైతే 24,000 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఒకవేళ 24,500 బ్రేక్ అయినట్లయితే. కానీ 24,500 కనుక బ్రేక్ అయినట్లయితే మార్కెట్ లో నెగిటివిటీ బాగా ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ కూడా ఒకటి చేస్తూ ఉంటాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారము మనకి 25,000 దగ్గర కేవలం ఈ వీక్ అంటే మనకి 31వ తారీఖు జూలై ఎక్స్పైర్ అయ్యేది ఒకటి పక్కకు పెట్టి అన్నిటిని క్లబ్ చేసి చూసినా కానీ 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనపడుతోంది. సో బేసిక్ ఆ రెసిస్టెన్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ఫాక్ట్ ఇందాక టెక్నికల్ గా కూడా మనకు పైన రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనపడుతోంది. ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం కూడా అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి దేర్ ఇస్ వెరీ హై ఛాన్స్ దేర్ విల్ బి రిజెక్షన్ ఫ్రమ్ ద హైయర్ సైడ్. అండ్ దాంతో పాటుగా మన ఎఫ్ఐఏ ఒక యాక్టివిటీ కూడా గమనిస్తే ఎఫ్ఐఎస్ యొక్క స్టాండ్స్ చాలా క్లియర్ గా ఇంకా స్ట్రాంగ్ బేరిష్ గానే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా షార్ట్ పొజిషన్స్ అయితే స్ట్రాంగ్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కొద్దిగా ట్రాప్ లో ఉంది మాత్రం క్లయింట్స్ మాత్రమే. అటు ప్రొప్రైటరీ ట్రేడర్స్ మాత్రం కొద్దిగా న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నారు, అంటే వాళ్ళు బులిష్ గా లేరు, బేరిష్ గా లేరు. సో ఓవరాల్ ఈ డేటాను కూడా మనం క్లబ్ చేసి చూసినట్లయితే డిఐఐ అండ్ ఎఫ్ఐఐ డేటా కూడా క్లబ్ చేసి చూసినట్లయితే దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ కన్సాలిడేషన్ బిట్వీన్ 24,500 to 25,000. సో అయితే ఇవాళ మార్కెట్ లో బాగా పాజిటివ్ ఉంది కాబట్టి అంటే ఇవాళ మార్కెట్ లో మెయిన్ గా టాప్ గెయినర్స్ ఎవరున్నారు అండ్ లోజర్స్ ఎవరున్నారు? ఈ రోజు నిఫ్టీకి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది అయితే మాత్రం మనకి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రోజు దాదాపుగా మనకి నిఫ్టీలో రిలయన్స్ ఒక 45 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 22 పాయింట్స్ దాకా కాంట్రిబ్యూట్ చేసింది. ఈ రోజు నెగిటివ్ గా పెద్ద ఎత్తున డ్రాగ్ చేసిన అయితే లేదు. దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ విచ్ ఆర్ క్లోజ్డ్ ఇన్ రెడ్, బట్ నెగిటివ్ గా డ్రాగ్ చేసింది పెద్ద ఎత్తున పాయింట్స్ తీసేసుకుంది అయితే లేదు. మిగతా అన్ని కూడా స్టేబుల్ గానే అప్ సైడ్ మూవ్ అయ్యాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెక్టార్స్ మనకు అటు రియాలిటీ అండ్ ఫార్మా రిలేటెడ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ అంతా కూడా కొంత పాజిటివ్ గా మార్కెట్ ని డ్రైవ్ చేసింది. ఈ రోజు మనకి ఆయిల్ అండ్ గ్యాస్ యాజ్ ఇట్ రిలయన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ బ్యాంకింగ్ ఈ రెండు కూడా కొద్దిగా మార్కెట్ ని స్టేబుల్, అది కూడా హెవీ వెయిట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉండడం తోటి మనకంతా కూడా మాల్ గానే పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో మరి రేపటికి జూలై 30th వెడ్నెస్డే నైట్ కి మార్కెట్ ఎలా ఉంటుంది? సో టుమారో మనం హై కన్సాలిడేషన్ ఇస్ యాంటిసిపేటెడ్. గత 3 రోజుల నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా కింద పడింది అండ్ దెర్ ఇస్ అ షార్ప్ రికవరీ ఆల్సో. సహజంగా ఇంతటి వాలటాలిటీ క్రియేట్ అయిన తర్వాత
ఇండియా విక్స్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వడం తోటి హై ఛాన్స్ ఆఫ్ కన్సాలిడేషన్ కనపడుతుంది. ±0.3% ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద ఎత్తున మార్కెట్లో మూమెంటం ఏమి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. ఇవాళ మార్కెట్ ఎలా నడిచిందని చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్.